శర్మ గారి ఇల్లు దీపావళి సంబరాలతో అంబరాలంటేలా ఉంది. ఇల్లంతా కళకళలాడుతూ ఉంది. వాళ్ళకి 2 పిల్లలు, గీతు అండ్ బాలు. వీళ్ళు ధనవంతుల పిల్లలే అయినా చాలా జాలి, దయ, గుణం కలవారు. దీపావళి పండగకి వాళ్ళ నాన్నగారు చాలా టపాసులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అయితే వీళ్ళు పక్క వీధిలో ఉండే పూర్ పిల్లలకి ఇద్దామని అనుకుంటారు. వెళ్ళి ఈ టపాసులు వీధిలో ఉండే పేద పిల్లలకి కూడా పంచుదామా అని అడుగుతాడు. అప్పుడు చెల్లి, సరే అన్నయ్య, అలాగే చేద్దాం. సరే చెల్లి, ఈ విషయం మనం అమ్మతో చెప్దాం అని అనుకుని ఇద్దరు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. హాల్లో మణి ప్లేట్లో చాలా స్నాక్స్ వేసుకుని తింటూ కూర్చుంటుంది. అప్పుడు అక్కడికి పిల్లలిద్దరూ వస్తారు. అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? ఏమీ లేదు పిల్లలు, ఏంటి ఇలా వచ్చారు చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు గీత ఇలా అంటుంది, అమ్మా, అన్నయ్య ఒక మంచి ఐడియా ఇచ్చాడు. అవునా, ఏంటది? పక్క వీధిలో ఉండే పేద పిల్లలకి కొన్ని టపాసులు పంచుదామని చెప్పాడు. అబ్బా, చాలా మంచి విషయం, అలానే చేయండి అని చెప్తుంది. అప్పుడు పిల్లలిద్దరూ కొన్ని టపాసులు తీసుకుని పక్క వీధిలో ఉండే పేద పిల్లలకి వెళ్ళి తీసుకుని ఇస్తారు. ఈ టపాసులు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది బాలు. మేము కూడా ఈ దీపావళి సంతోషంగా జరుపుకుంటాం అని ఇద్దరు చాలా సంతోషపడతారు. అవి ఇచ్చేసి గీతు, బాలు ఇంటికి తిరిగి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో సంతోషంగా దీపావళి జరుపుకుంటారు. ఇంకోవైపు టపాసులు వెలిగిస్తూ సంబరపడిపోతూ ఉంటారు. ఇది పిల్లలు ఈరోజు కథ. మనమే కాకుండా మన తోటివారు కూడా సంతోషంగా ఉండేటట్లు మన పిల్లలకి అలవాటు చేయాలి. షేరింగ్ ఈజ్ కేరింగ్. హ్యాపీ దివాళీ అందరికీ.